నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 128. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, బాగున్నానన్నయ్య అని విష్ణువర్ధన్కి చిరునవ్వుతూ బదులిచ్చిన మనస్విని భువనేశ్వరి వైపు తిరిగి సంశయిస్తూనే రెండు చేతులు జోడించి భువనేశ్వరికి నమస్కారం పెట్టింది. భువనేశ్వరి ఎలా రియాక్ట్ అవుతుందో అని. ఇషుతో పాటు ఫ్యామిలీ అందరి కళ్ళు తనపైనే ఉన్నాయి. వాళ్ళందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ మనస్విని వైపు చూసి ప్రతి నమస్కారం చేసింది భువనేశ్వరి. తను నెగిటివ్గా రియాక్ట్ అవ్వకపోయేసరికి ఇషు, అదవ్, విష్ణువర్ధన్తో సహా ఫ్యామిలీ వాళ్ళంతా కాస్త రిలీఫ్గా ఫీల్ అవ్వగా మనస్విని మనసు కాస్త తేలికపడింది. అత్తగారి మొహంలోకి లోతుగా చూసింది ఇషాన్వి. కోపం, వికారం లాంటి భావాలు ఏమీ లేకుండా నిర్మలంగానే ఉంది. భువనేశ్వరి తన వైపు చూడడంతో చూపు మరల్చుకొని మనస్వినితో పాటు లోపలికి నడిచింది ఇషు. ఫ్యామిలీ అంతా లోపలి కదిలి ఫ్రంట్ సీట్స్లో ఆసీనులయ్యారు. కాసేపటికి భూమి పుట్టింటి వాళ్ళు విచ్చేశారు. ఫ్యామిలీ అందరితో పాటు మనస్విని చిరునవ్వుతో పలకరించారు. అందరూ హార్ట్ఫుల్గా మాట్లాడుతుండడంతో మనస్విని కూడా కాసేపటికి నార్మల్ అయిపోయింది. చాన్నాళ్ల తర్వాత తను నలుగురిలోకి రావడం, నలుగురితో మాట్లాడడం, ఇలా అందరిలో కలవడం తన మనసుకు కూడా కాస్త రిలీఫ్గా ఉంది. భూమి, లక్ష్మీ, పార్వతి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయింది. తనని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ అనిక దగ్గరికి వెళ్ళి తనని రెడీ చేసే పనిలో పడింది ఇషు. మరోవైపు పెళ్ళికి రెడీ అయిపోయి పూజ దగ్గరికి వచ్చాడు ప్రేమ్. శారీ కట్టుకుని రెడీ అవుతున్న పూజ డోర్ కొట్టడంతో వెళ్ళి ఓపెన్ చేసింది. చీరలో ఉన్న తనని చూసి స్టన్ అయిపోయిన ప్రేమ్ తనని నకషిక పర్యంతం అలాగే చూస్తుండిపోయాడు. అతని చూపులకు బ్లష్ అవుతూ మిర్రర్ ముందు నిలబడింది పూజ. అయిపోయింది, ఒక 5 minutes అని చెప్పి జుట్టుకు క్లిప్ పెట్టుకుంటున్న తనని దరహాసంతో మైమర్చిపోయి చూస్తూ సోఫాలో కూర్చున్నాడు ప్రేమ్. తనకి వలపు చూపుల బాణాలు విసురుతూ ఉన్న అతన్ని మిర్రర్ గుండా సిగ్గుతో కూడిన నవ్వుతూ చూస్తూనే జుట్టు వేసుకుని ఫేస్కి లైట్గా మేకప్ వేసుకుని సింపుల్గా రెడీ అయిపోయింది పూజ. అయిపోయింది, ఎలా ఉన్నాను, ఓకేనా అంది అతని వైపు తిరిగి. బ్లూ కలర్ పట్టు చీరలు, చీరకు తగ్గట్టు అలంకరణలో ఎంతో ముద్దుగా మెరిసిపోతున్న తన నుండి చూపు తిప్పుకోలేకపోయాడు ప్రేమ్. లేచి తన దగ్గరికి అడుగులు వేశాడు. అందమైన చిరునవ్వుతో ముద్దుగా చూస్తుంది అతని వైపు. తన కళ్ళలోకి చూస్తూ బుగ్గన సుతారంగా ముద్దివ్వగా పూజ పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. చాలా అంటే చాలా బాగున్నావు, ఒక అందమైన అద్భుతంలా అన్నాడు ఆర్తిగా చూస్తూ. థ్యాంక్ యూ ముద్దుగా చెప్పి బయటికి వెళ్ళబోతున్న ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. ఏంటన్నట్టుగా చూసింది అతని వైపు. థ్యాంక్స్ నీ భాషలో కాదు, నా భాషలో చెప్పు అన్నాడు ప్రేమ్ చిలిపి నవ్వుతూ. పూజ అలాగే చూస్తుంటే త్వరగా, పెళ్ళికి లేట్ అవుతుంది అని చేయి పట్టుకుని ఒక్కసారిగా వెనక్కి లాగడంతో అతనికి అతుక్కుపోయిన పూజ తొల్లిపడినట్లుగా తలెత్తి అతని వైపు చూసింది. లేట్ అవుతుంది ప్రేమ్, వెళ్ళాలి. నేను అదే చెప్తున్నాను పూజ, నువ్వు త్వరగా థ్యాంక్స్ చెప్తే వెళ్ళిపోదాం. సిగ్గుపడుతూ కొన్ని క్షణాలు చూసిన పూజ టక్కున అతని పేదాలపై ముద్దిచ్చి నవ్వుతూ బయటికి పరిగెత్తింది. నవ్వుకుంటూ ఆమె వెనకాల కదిలాడు ప్రేమ్. కాసేపటికి మండపానికి చేరుకున్న ఇద్దరు ఫ్యామిలీ అందరినీ గ్రీట్ చేసి ఇషు, అదవ్లతో పాటు సెటిల్ అయ్యారు. పెళ్లి తంతు మొదలైంది. ఘనమైన ఏర్పాట్లతో కళ్ళు మిరిమిట్లు గొలిపి అత్యంత సుందరమైన మండపంలో పెళ్లి పీటల మీద ఆసీనులయ్యారు కాబోయే వధూవరులు. పెళ్లి బట్టలు ఎవరికెవరు తీసిపోనట్టుగా చూడముచ్చటగా కన్నుల పండుగగా కనిపిస్తున్నారు సామ్రాట్, అనికలు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్న ఆనందంతో పెళ్లి కూతురి మోము దేదీప్యమానంగా వెలిగిపోతుంటే ఆ వెలిగిపోతున్న మోముని కన్నుల నిండుగా నింపుకుంటూ పంతులు గారు చెప్పేవి శ్రద్ధగా సంతోషంగా ఆచరిస్తున్నాడు సామ్రాట్. ఇరు కుటుంబాల సంతోషాల మధ్య, బంధుమిత్రుల ఆశీస్సుల మధ్య బాజా భజంత్రీల హోరుతో వేద మంత్రాల సాక్షిగా అనిక మెడలో 3 ముళ్ళు వేశాడు సామ్రాట్. తాలి మెడలో చేరిన మధురమైన సమయాన అనిక హృదయం మాటల్లో వర్ణించలేని భావోద్వేగంతో నిండిపోగా కళ్ళల నుండి ఆనంద బాష్పాలు ముత్యాలా రాలాయి. వాళ్ళ బంధానికి బాటలు వేసిన ఇషు మనసు సంతోషంతో ఉప్పొంగిపోగా రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటూ అదో వైపు చూడగా సంతోషంగా నవ్వుతూ తనని దగ్గరికి తీసుకున్నాడు అదు.
వధూవరుల ఇరు కుటుంబాల కళ్ళలో ఆనంద బాష్పాలు చేరాయి. తాళికట్టి ప్రేమగా అనిక నుదుటిన ముద్దిచ్చి పక్కన కూర్చుని అతన్ని ప్రేమగా చూస్తూ ఎమోషనల్ అయింది అనిక. తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు సామ్రాట్. వాళ్ళిద్దరినీ సంతోషంతో నవ్వుతూ చూస్తూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అక్షింతల వర్షం కురిపిస్తుంటే చేతులు జోడించి నమస్కరించారు కొత్త జంట. వాళ్ళిద్దరిపై అక్షింతలు వేస్తూ ఈషుపై నవ్వుతూ అక్షింతలు చెల్లాడు అదవ్. చిరునవ్వు చిందిస్తూ చూసింది ఈషు. అందరి కోలాహలం మధ్య మిగతా కార్యక్రమాలు సందడిగా జరిగి పెళ్లి తంతు ముగిసింది. బంధువులు ఒక్కొక్కరుగా వెళ్ళి కొత్త జంటకు బహుమతులు అందిస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. కాసేపటికి మనస్వినితో పాటు స్టేజ్ పైకి కదిలారు అదవ్, ఈషు. మనస్విని చూడగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి సామ్రాట్కి. ఆమె దగ్గరికి రాగానే వంగి తన పాదాలను చేతితో తాకి దండం పెట్టాడు. అతనితో పాటు అనిక కూడా దండం పెట్టుకుంది. వాళ్ళిద్దరి భుజాలు పట్టుకుని పైకి లేపిన మనస్విని, ఇద్దరు నూరేళ్ళు పిల్లాపాపలతో చల్లగా ఉండండి అని ఇద్దరి శిరస్సు మీద చేవేసి సంతోషంగా ఆశీర్వదించింది. ఈ బ్యూటిఫుల్ మూమెంట్కి గుర్తుగా బ్యూటిఫుల్ గిఫ్ట్ అంటూ యూనిక్ డిజైన్తో ఉన్న డైమండ్ సెట్తో పాటు కపుల్ డైమండ్స్ రింగ్స్ కొత్త జంటకి గిఫ్ట్ అందించారు అదవ్, ఈషు. చిరునవ్వుతో గిఫ్ట్ స్వీకరించి వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పారు కొత్త జంట. వారితో ఫోటోకు పోజ్ ఇచ్చి స్టేజ్ దిగారు ముగ్గురు. ఆ తర్వాత విష్ణువర్ధన్ ఫ్యామిలీ స్టేజ్ మీదకి చేరుకున్నారు. అనుకోకుండా ఈషు భువనేశ్వరి పక్కపక్కన నిలవడంతో అది గమనించిన ఈషు అక్కడి నుండి తనకి మరోవైపున్న అదో పక్కకి వెళ్ళబోతుంటే తన చేయి పట్టి ఆపింది భువనేశ్వరి. ఆశ్చర్యంగా తల తిప్పి భువనేశ్వరి మొహంలోకి చూసింది ఈషు. ఫోటోకి పోజిస్తూ కెమెరామెన్ వైపే చూస్తుంది భువనేశ్వరి. తన చెయ్యి ఇంకా ఆమె చేతిలోనే ఉంది. మేడం ఇటు చూడండి. కెమెరామాన్ పిలుపుకి అతని వైపుకు తిరిగి చిరునవ్వుతో స్టిల్ ఇచ్చింది ఈషు. ఫోటో తీయడం అవ్వగానే ఈషు చెయ్యి వదిలేసి సైలెంట్గా వెళ్ళిపోతున్న భువనేశ్వరిని విచిత్రంగా చూస్తూ ఉండిపోయిన ఈషు పెదాలపై సన్నని నవ్వు చేరింది. ఉఫ్ అనుకుని అదవ్తో పాటు కదిలింది. నైట్ బరాత్లో అందరూ జాలీగా చిందులు వేసి కొత్త జంటతో చిందులు వేయిస్తూ చాలా సరదాగా సాగింది. మధ్యరాత్రి వరకు ఎంజాయ్ చేసి అలసిపోయి ఇంటి బాట పట్టారు అందరూ. విష్ణువర్ధన్ వాళ్ళు పెళ్ళింట్లోనే ఉండిపోగా మనస్వినితో పాటు ఇంటికి చేరుకున్నారు అదవ్, ఈషు. రెస్ట్ తీసుకున్నత్తయ్య, గుడ్ నైట్ అని చెప్పి అదవ్ గదిలోకి వెళ్ళగా గుడ్ నైట్ మా తనని గట్టిగా హక్ చేసుకుని చెప్పి తమ రూమ్లోకి వచ్చింది ఈషు. ఫుల్ టైర్డ్ అయిపోయాను అంటూ బెడ్పై పడిపోయింది ఈషు. ఫ్రెష్ అప్ అయి పడుకో, రిలాక్సింగ్గా ఉంటుంది షేర్వాణి విప్పుతూ అన్నాడు అదవ్. నాకు అస్సలు ఓపిక లేదు, ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అని కళ్ళు మూసుకుంది ఈషు. ఓపిక లేకపోతే నేను బాగా చేస్తాను పదా. అదవ్ మాటలకు కళ్ళు తెరిచి నవ్వుతూ చూసింది. నువ్వు చేస్తావా? నేనే అన్నాడు చిలిపి నవ్వుతూ. చాలే, నీ వేషాలు నాకు తెలుసు, వెళ్ళి త్వరగా బాగా చేసిరా అంది లేచి ఒళ్ళు విరుచుకుంటూ. చిన్నగా నవ్వుకొని అదవ్ ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయి రాగా బాగా చేసి నైట్ డ్రెస్ వేసుకొని అతని బాహువుల్లో బందీ అయిపోయింది ఈషు. పెళ్ళి చాలా బాగా జరిగింది కదా అంది ఈషు అతని అనచాదిత ఛాతిపై వేలితో ముగ్గులు వేస్తూ. అవును. వాళ్ళ పెళ్ళిని చూస్తే ఏమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనిపించింది. దిగున తల తిప్పి కళ్ళు చిన్నవి చేసి చూసింది ఈషు. పెళ్ళంటే ఇంకొకని కాదే పిచ్చి. ఆమె తలను అతని తలతో ఢీకొట్టి నిన్నే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనిపించింది. మన పెళ్ళి ఎవరు లేకుండా ఏ ఫీల్ లేకుండా జరిగిపోయింది కదా అన్నాడు చిన్నగా నిట్టూరుస్తూ. పెళ్ళి ఎలా జరిగితేనే మనమిద్దరం బాగున్నాం కదా. అయినా పెళ్ళి గ్రాండ్గా జరగకపోయినా రిసెప్షన్ బాగా జరిగింది కదా. రిసెప్షన్ వేరు, పెళ్ళి వేరు ఇష్యూ. నువ్వు పెళ్లి కూతురు గెటప్లో ముద్దుగా రెడీ అయ్యి చేతుల్లో కొబ్బరి బొండ పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంటే పీటల మీద నుండి నేను అలా చూస్తుండిపోవడం, మండపంలో మనసుకు హాయిగా ఎమోషనల్గా వినిపించే ఆ పెళ్లి పాటలు, వాయిద్యాలు, ఫ్యామిలీ అందరి కోలాహలం, వాటన్నిటి మధ్య నీ మెడలో తాళి కట్టడం ఎంత బాగుంటుంది. ఆ ఎమోషన్స్ని మనం మిస్ అయ్యాం, ఆ బ్యూటిఫుల్ మూమెంట్ని మిస్ అయ్యాం. ట్రూలీ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ మూమెంట్ అన్నాడు. షష్టి పూర్తి గ్రాండ్గా చేసుకుందాంలే ఈషు నవ్వుతూ అంటుంటే చిరు కోపంగా చూశాడు. జస్ట్ కిడింగ్, ఇప్పుడే చేసేసుకుందామా మరి? అందరూ వింతగా చూస్తారు. అందరూ లేకపోయినా మన ఫ్యామిలీ మధ్యలో జరిగితే చాలు
వాళ్ళు కూడా మన పెళ్ళి చూడలేదు కదా, ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మన ఫస్ట్ యానివర్సరీకి ప్లాన్ చేద్దాం, దట్స్ గుడ్ ఐడియా అని నవ్వుతూ అతని బుగ్గగిల్లింది ఇషు. నవ్వుతూ తనని గట్టిగా హగ్ చేసుకుని పడుకున్నాడు అదు. మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం ఆచరించగా అమృత వెంటే ఉండి పూజకి ఏర్పాట్లు చేసిన ఇషును చూసి ఇంట్లో అందరికీ ముచ్చటేసింది. తనని ఒక కంట భువనేశ్వరి గమనిస్తుంటే అత్తగారి లుక్స్ని ఇషు గమనిస్తూనే ఉంది. సత్యనారాయణ పూజ అయ్యాక మరుసటి రోజు అనిక సామ్రాట్ల శోభనానికి ఏర్పాట్లు చేశారు. అనికను ఇషు భూమి రెడీ చేస్తుంటే అదవ్ సామ్రాట్ను రెడీ చేసి శోభనం గదిలోకి పంపించాడు. సామ్రాట్ గదిలోకి వెళ్ళగానే మల్లెపూల పరిమళం మత్తుగా ముక్కుపుటాలకు తాకి మనసు పరవశించిపోయింది. మల్లెలు గులాబీ పువ్వులతో అందంగా ముస్తాబైన గది, మధ్యలో పూలపాన్పు, నోరూరించే పండ్లు స్వీట్ల బుట్టలు, మత్తెక్కించే పరిమళం గుప్పుతున్న అగరొత్తులు, సెంటు క్యాండిల్స్. ఏదో కొత్త లోకంలో ఉన్నట్టుంది సామ్రాట్కి. బెడ్పై కూర్చొని మల్లెల సుగంధ పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన ప్రియసకి అనిక రాక కోసం ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాడు. మరోవైపు అనిక ఇషు రెడీ చేస్తుంటే చేతులు నలుపుకుంటూ మిర్రర్లో నుండి చూస్తుంది. ఎంతో వద్దన్నా ఆడపిల్లకు మొదటి రాత్రి అంటే సహజంగా ఉండే సిగ్గు బిడియం ఆమెను ఆవహించేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తన టెన్షన్ చూసి చిన్నగా నవ్వుకుంది ఇషు. రెడీ చేయడం అయిపోయిందా అంటూ అమృతతో పాటు గదిలోకి వచ్చింది భువనేశ్వరి. అయిపోయింది అత్తయ్య అంది భూమి తన జడలో మల్లెలు పెడుతూ. అనిక పదమ్మా. అమృత చేతిలో ఉన్న పాల గ్లాస్ అనిక చేతికి ఇచ్చి తీసుకెళ్ళండి అంది భువనేశ్వరి. ఇషు భూమితో పాటు మరో 3 ముత్తైదువులు తనని తీసుకెళ్తుంటే అడుగులో అడుగు వేసుకుంటూ ఏదో తెలియని కంగారు బిడియంతో శోభనం గదికి అడుగులు వేసింది అనిక. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సామ్రాట్ అనికల మొదటి రాత్రి ఎలా జరగబోతుంది? మరి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? పూజ ప్రేమ్ల ప్రేమ ప్రయాణం ఎలా సాగబోతుంది? భువనేశ్వరిలో పూర్తిగా మార్పొచ్చి కోడల్ని దగ్గరకు తీసుకుంటుందా? ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.